2 సంవత్సరాల పాలన వైకల్య సభ ఎర్ర బుక్కు పేరుతో వెర్రి చేష్టలు తప్ప చేసింది ఏమీ లేదు. మోసింది తప్ప చేసింది ఏమీ లేదు. నరకుడి వారసులైనటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెరకుడు వారసులమని చెప్పుకుంటూ చెక్క భజనలు చేసుకున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు చేసింది మోసమే. 2 ఏళ్లు చూపింది జగన్ పట్ల ద్వేషమే. ఆయన కుమారుడు లోకేషు కాదు, పాపేషు, లోఫేషు, ఎర్రబుక్కు ఎర్రేషు. ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔన్నతిని హీనపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు పుత్రమా, లోకేషు రత్నమా, నీ పేరే పప్పు అని దాదాపు 2 దశాబ్దాలు నడిచింది. పప్పు ఎవరు అనంటే గూగుల్ని కొడితే మీ బొమ్మ కనపడేది. పార్టీ తెలుగుదేశం అంటే హంతకుల పార్టీ, ఆనాడు గద్దరన్నాడు అన్నట్లుగా నారాసుర పార్టీ, రంగాను బహిరంగంగా చంపినటువంటి పార్టీ. ఈరోజు జరిగినది ఒక మాయాసభ, మయసభ అని జనం వేణోళ్ల చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఆమె యాంకర్ ఎవరో గాని మారీచ సుబాహుల్ని పిలవాలనుకుని వాళ్ళిద్దరినీ మారీచ సుబాహులు అని మనస్సులో అనుకుని పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారులని రామలక్ష్మణులు అని సంబోధించిందయ్యా ఆ సభలో. రామలక్ష్మణులు, నువ్వు 143 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీని కూడా నెరవేర్చలా. సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఒక్కటి కూడా నెరవేర్చలా. ఆడవాళ్లకు 1500 రూపాయలు రాలా, నిరుద్యోగులకు 3000 రూపాయలు రాలా, రైతులకు 20,000 రూపాయలు రాలా, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయన్నావు, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నావు. ఇప్పటి వరకు 1 లక్ష ఉద్యోగాలు రాలా. నువ్వు చెప్పినటువంటి ఆ 23 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలకు పరిమితమే గాని ఎక్కడ ఆచరణలోకి అందుబాటులోకి రాలా. జగన్ గారంతా కూడా అప్పులే చేసినాడని మాట్లాడినావు. ఈ 2 సంవత్సరాల కాలంలో 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినావు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా మరొక 2 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు సహాయం చేస్తే అంతకంటే ఎక్కువగా చేస్తాను, జగన్ ఏంది చేసేది, అవన్నీ కూడా కొనసాగిస్తాను, అవి కాకుండా ఈ సూపర్ 6 చేస్తాను, 143 హామీలు నెరవేరుస్తాను అని చెప్పినటువంటి నీవు జగన్ గారు ఇచ్చినటువంటి ఆ హామీలు, చేసినటువంటి ఆ పథకాలు పూర్తిగా మంట కలిపేసినావు. విద్యా జీవనాన్ని సర్వనాశనం చేసినావు. తల్లికి వందనం అనేటువంటి దాన్ని తల్లికి పూర్తిగా ఏమాత్రము కూడా ఇవ్వకుండా పచ్చి దగా చేసినావు. పాఠశాలల్ని, ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అంతకంటే గొప్పగా 60,000 కోట్ల రూపాయలతో ఆధునీకరించి అత్యాధునికమైనటువంటి విద్యను జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తే ఈ రోజున వాటినన్నింటినీ కూడా తొంగలో తొక్కినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. దాని